హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ వేణుగోపాల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి ఇప్పుడు ట్రంప్ హవా నడుస్తుంది. చాలా మంది పిల్లలు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాలనుకుంటారు. ఎంత అక్కడ గందరగోళంగా ఉన్నా పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు అంటున్నాడు. ఇంకొన్ని రూల్స్ మీద స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు ట్రంప్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించేస్తున్నాడు. ఈ టైంలో మరి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, అక్కడ చదువుతున్న వాళ్ళకి మీరు చెప్పే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారం అండి. సో నా పేరు వేణుగోపాల్ రెడ్డి, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ మరియు జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి మేము రన్ చేస్తూ ఉంటాం అనమాట. మా దగ్గర సాఫ్ట్వేర్ ట్రైనింగ్, అదేవిధంగా ఫారెన్ లాంగ్వేజెస్, అబ్రాడ్ కన్సల్టెన్సీ, మెంటర్షిప్ కౌన్సిలింగ్, ఇట్లా రకరకాల స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఫుల్ మీల్స్ ఏదైతే ఉందో మా దగ్గర అందుబాటులో ఉంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో చాలా గంభీరమైనటువంటి సమస్య. దీన్ని మనం ఒక 5 భాగాలుగా చేసి మనం మాట్లాడుకుందాం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోవిడ్ పీరియడ్లో ఎప్పుడూ లేనన్ని ఉద్యోగాలు మనకు వచ్చినాయి. సో భారతదేశ యొక్క హిస్టరీలో 4,60,000 మంది అవుట్ ఆఫ్ 11 lakhs, అంటే ప్రతి చదివినటువంటి 2.5 మందికి అందరికి కూడా జాబ్స్ వచ్చినాయి. మంచి ప్యాకేజెస్ పడ్డాయి. చాలా మంది మా ఫ్యాకల్టీస్, ప్రిన్సిపాల్స్ కూడా శుద్ధంగా 3 ప్లేస్లు 4 ప్లేస్లు ఫేక్లు పెట్టి హ్యాపీగా అందరూ పోయి ఉద్యోగాలు జాయిన్ అయ్యారు. ఎప్పుడైతే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందో దాని వెనక తుఫాను కూడా ఉంటుంది. ఎప్పుడు సో అందరూ ప్రశాంతంగా ఉన్నాం, అందరికి మంచిగా సంబంధాలు వచ్చేసినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సెట్ అయిపోయినాం అనుకున్న టైంలో అదేదో ఉరిమి మంగళం అన్నట్టుగా రకరకాల పరిస్థితులు వచ్చినాయి. మనకి ఒకవైపున ఉక్రెయిన్ గాజా యుద్ధము, మరోవైపున మన జెలెన్స్కీ అండ్ పుతిన్ మధ్యలో ఏదైతే ఉందో ఈ యొక్క యుద్ధము, మరొక వైపు ట్రంప్ మరియు ప్రీవియస్ గవర్నమెంట్ మధ్య ఎలక్షన్స్ పంచాయతీ. ఈ యొక్క 3 కారణాలు ప్రత్యేకంగా తీసుకున్నప్పుడు, దీనితో పాటు 4వ అతిపెద్ద కారణమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో జరిగినటువంటి పరిణామాలు. ఈ 5 పరిణామాల దృష్ట్యా ఇంకొక మేజర్ రీజన్ కూడా ఇందులో ఉంది మేడం. కోవిడ్ అనేది నేను చూడలేదు, మా అమ్మ చూడలేదు, మా తాత చూడలేదు. అదొక ఉపద్రవం లాగా వచ్చింది. దాంతో మేము ఎంత తెలివి కల్ల వాళ్ళం అయినప్పటికి కూడా, అంటే సోకాల్డ్ ట్విచ్ కంపెనీస్ అంటారు, పెద్ద పెద్ద కంపెనీస్ అనుకోండి, లేకపోతే ఈవెన్ గూగుల్, మైక్రోసాఫ్ట్, తర్వాత ఇట్లాంటి పెద్ద కంపెనీస్ కూడా లక్షలాది మందిని ప్రిడిక్షన్ లేకుండా తీసుకున్నాయి. సో వాళ్ళ దగ్గర ఓవర్ సప్లై ఉంది, ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకొని ఉన్నారు. సడన్గా బిజినెస్ పడిపోయింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ తీసుకుందాం మేడం. నెట్ఫ్లిక్స్ తీసుకున్నప్పుడు అందరం వెళ్ళగా ఉన్నాం కాబట్టి ఇంకేం చేస్తాం, తలుపు వేసుకుని కూర్చొని టీవీ చూడటం. నెట్ఫ్లిక్స్లో 10,000 మంది ఉన్న ఎంప్లాయీస్ కాస్త 1,00,000 మందిని తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత అందరం పట్టు చేతి పట్టుకుని అందరం పనికి పోయడమే కాబట్టి నెట్ఫ్లిక్స్ ఎంప్లాయీస్ ఆ 10,000 మంది అవసరమే అట్టే మిగిలిపోయింది. మిగిలిన 9,000 మంది ఎక్సెస్ ఎంప్లాయీస్ అయిపోయారు. అట్లా విపరీతమైనటువంటి లే ఆఫ్స్ జరిగినాయి. మరోవైపు మనం ఎప్పుడు కూడా ఏంటంటే మేడం, పిల్లలు అనేటువంటి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి, సమాజం నుంచి చూసి నేర్చుకుంటారు. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఒక పనికిమాలినోడు సాఫ్ట్వేర్లో 10 లక్షలు ఉద్యోగం వస్తుంది. వాడు ఏం ఎఫర్ట్ పెట్టలేదు, వాడికి ఏం పెద్ద కోడింగ్ స్కిల్స్ రావు, అయినా 10 లక్షలు శాలరీ వచ్చింది. తర్వాత వాడు మళ్ళీ H1B మీద యూఎస్కి పోయేసి ₹1,00,00,000 శాలరీ కొట్టాడు. అంటే ఈ యొక్క పిల్లవాడు ఏమనుకున్నాడంటే, సేమ్ నాకు కూడా అలాంటి పరిస్థితే వస్తుంది, నేను కూడా ఆ 10 లక్షల రూపాయలు ఉద్యోగాన్ని నాకు ఏం రాకపోయినా వచ్చేస్తుంది, మా నాన్న దగ్గర ఎట్లాగో ఒక 50 లక్షలు ఉన్నాయి కాబట్టి యూఎస్ పోయి ఎంఎస్ కొట్టేసుకుంటే నాకు కూడా కోటి వస్తుంది అనేటువంటి ఫిక్స్ అయిపోయినటువంటి మైండ్ సెట్లో స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోలేదు. సో మనకి ఈ ఉపద్రవాన్ని ఎక్స్పెక్ట్ చేయనటువంటి టైంలో ఈ పిల్లలందరి మీద రుద్దబడింది. 2021 బ్యాచ్ మేడం, 22 బ్యాచ్, 23, 24, 25. 21 బ్యాచ్లో దాదాపు 70% ప్లేస్ అయిపోయారు మేడం. 22, 23, 24, 25 ఈ 4 బ్యాచ్లకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో దగ్గర 60 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ బీటెక్ ఆర్ సిఎస్సి రిలేటెడ్ గ్రాడ్యుయేట్స్ మార్కెట్లో ఉన్నారు. సో ఇందులో మనకి ఎవ్రీ ఇయర్ మనం తీసుకుంటే ఒక 3 లక్షల మంది అబ్రాడ్కి వెళ్ళి, పర్టికులర్గా యూఎస్కి వెళ్ళి వెళ్ళటం అనేది మనకు ఆనవాయితీగా ఉందన్నమాట. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, ట్రంప్ చాలా తెలివి కలిగిన మేడం. మాటలు చాలా అంటే లూజ్గా మాట్లాడి అనిపిస్తాయి, కానీ లోపల నేను ఫస్ట్ 96లో నేను ట్రంప్ యొక్క బుక్ చదివినాను అనమాట. సెలవు పెట్టి, మరి ఆఫీస్కి సెలవు పెట్టేసి బుక్ చదివినాను. సో దాంట్లో నాకు అర్థమైంది, హీఈస్ సో ఇంటెలిజెంట్ గై అండ్ హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. వాళ్ళ ప్రజలకు ఉపాధి అవకాశాలు ఇవ్వటంలో భాగంగా ఏఐ వచ్చేసింది. 10 మంది చేసే పని ఒకటి చేత చేయించుకోవచ్చు. వీళ్ళందరూ ఎందుకు, మనకి యుఎస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎంకరేజ్ చేసినటువంటి దేశం. అసలు యుఎస్ఏ ఇమిగ్రేషన్ దేశం. ఒక నేటివ్ అమెరికన్స్ అది పట్టుమని 4 లక్షల 5 లక్షల మంది కూడా ఉండరు. మొత్తం వలస వచ్చిన వాళ్ళే. ట్రంప్ వలస వచ్చినోడే, ఎలాన్ మస్క్ వలస వచ్చినోడే, వివేక్ రామస్వామి వలస వచ్చినోడే, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్, రిపబ్లికన్, డెమోక్రట్స్ ఇద్దరు కూడా అందరూ వలస వచ్చినటువంటి వాళ్ళే.
కానీ ఈ అనవసరమైనటువంటి ఇమిగ్రేషన్ ఇష్యూ ఇప్పుడు చేతులకి బేడీలు వేసేసి వీళ్ళందరినీ వెనక్కి పంపించేస్తున్నారంటే ఎప్పుడైనా సరే తెల్లవాడు మైండ్ సెట్ ఏముండదంటే వాడుకున్నామా ఇసిరేసామా. ఇప్పుడు దాకా వాడికి అవసరం ఉండింది, ఇప్పుడు వాడు అఫీషియల్గా ఇమిగ్రేషన్లో చేయలేడు, అందుకని చెప్పేసి డంకీ రూట్ అని ఉంటారు మేడం, డంకీ రూట్ అని అంటారు అనమాట. సో అడవుల్లో నుంచి వచ్చేవాళ్ళు వీడు ఇంత కష్టపడి నా దేశంలోకి వచ్చింది కాబట్టి వాడికి ఎటువంటి ఇది సరైనటువంటి డాక్యుమెంటేషన్ లేదు కాబట్టి మన వాళ్ళందరూ మామూలుగా అయితే $6 నుంచి $10 పనిచేస్తారు, వాడేమో $3 పనిచేస్తాడు. ఓకే, ప్లస్ చెప్పినట్టు వింటాడు, లేకపోతే నిన్ను ఐసీఎస్ వాళ్ళకి పట్టిస్తాం, ఐసీఎస్ అంటే అక్కడ ఇమిగ్రేషన్ పోలీసులు అన్నట్టు, ఇమిగ్రేషన్ కాప్స్కి పట్టిస్తానంటే పాపం వాళ్ళందరినీ ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అమెరికన్సే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం చేయాలి పిల్లలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది పేరెంట్స్ తర్జన పడుతున్నారు. ఇక్కడ నా యొక్క 3 ఎక్స్పీరియన్సెస్, ఐఎమ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదొక డెసిగ్నేషన్. రెండోది మేము అమెరికాకి కానీ లేకపోతే విదేశాలకు కానీ ఎప్పటికప్పుడు పిల్లల్ని పంపిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఇన్పుట్స్ విషయం కానీ తీసుకొని లోకల్గా ఉన్నటువంటి సినారియోస్, జాబ్స్ యొక్క సినారియోస్ని తీసుకొని ఇప్పుడు పేరెంట్స్ ఏం చేయాలన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేయకూడనటువంటి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మేడం. చాలా మంది ఇప్పుడు నేను చెప్పినటువంటి 60 లక్షల మంది పిల్లలు ఏదో ఒక కోర్స్ నేర్చుకొని ఖాళీగా ఉన్నారు, హోపింగ్ ఫర్ ది బెటర్ లైఫ్. ఎప్పుడైనా బెటర్ లైఫ్ కోసం ఇప్పుడు జెన్జీ జనరేషన్ అంటారు మేడం, యాక్చువల్గా వీళ్ళు జెన్జీ జనరేషన్ యొక్క ఏంటంటే వీళ్ళు ఒక మైలేజ్ పెట్టుకుంటారు అనమాట. ఎట్లాంటి మైలేజ్ అంటే నాకు ఒక 50,000 వస్తే నేను పని చేస్తాను. మనం ఏంటంటే వాడు ఊరిన ఇచ్చినా కానీ పని చేసుకుని అడిగిన తర్వాత మనం ప్రూవ్ చేసుకుని డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి జనరేషన్ మంది. వీళ్ళ పరిస్థితి ఏంటంటే అట్లా కాదు, యూఎస్లో జాబ్స్ లేవు, యూఎస్ జాబ్ మార్కెట్ కుదురుకునేటువంటి అవకాశం లేదు. కొత్తగా మా ట్రంప్ తాత ఏం చేశారంటే మేడం రీసెంట్గా, ఒరే మీరందరూ ఏడన్నా అయిపోండి, నేను పుతిన్ మాత్రమే ముద్దు పెట్టుకుంటానని చెప్పేసి, ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరు శత్రువులు మేడం. ఉదాహరణకి బీజేపీ మనకి కాంగ్రెస్, వీళ్ళిద్దరూ ప్రధానంగా శత్రు పార్టీలు అనమాట. అంటే దేశం మొత్తం మీద 2 భాగాలు విడిపోయి వీళ్ళ కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మోడీ రాహుల్ గాంధీ ముద్దు పెట్టేసుకున్న తర్వాత మిగిలిన అందరూ ఎరిపప్పలే కదా మేడం. అంతే. ఇప్పుడు రష్యాకి సపోర్ట్గా యుఎన్లో అమెరికా తీర్మానం చేసింది. దీని యొక్క గ్లోబల్ ఇంపాక్ట్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ మేడం. యూరోపియన్ మార్కెట్స్ అన్ని అతలాకుతలం అయిపోతున్నాయి. జెలెన్స్కీ అయితే పాపం అయిపోయింది, అంటే ఉరేస్తారా లేకపోతే ఆడిని ఏం చేస్తారా అనేది వాడికి తెలియదు. మనం ఇమిగ్రేషన్ మన పిల్లల పరిస్థితి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు ఎంఎస్కి వెళ్ళి ఇంకొంతమంది పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, సార్ మేము జస్ట్ మా దగ్గర 50 లక్షలు ఉన్నాయి క్యాజువల్గా, మేము యూఎస్కి పోతాం, మాకు ఒక ఎక్స్పోజర్ వచ్చేస్తుంది అని మాత్రమే వీళ్ళు వెళ్ళాల్సింది తప్ప ఉద్యోగం తెచ్చుకోవటం. ఎవరికి ఉద్యోగాలు వస్తాయంటే, నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ క్లారిఫికేషన్ చాలా శ్రద్ధగా వినండి మేడం. ఎవరికైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ జాయిన్ అయిన తర్వాత లింక్డ్ ఇన్ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా ఉంటుందో, ఎవరికైతే వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్స్ వాళ్ళ గిట్హబ్ అకౌంట్లో క్లియర్గా ఉంటాయో, ఎవరైతే లీట్ కోడ్ అనేది ఒక ఏరియా మేడం, ఈ లీట్ కోడ్లో ఒక 200 to 300 ప్రాబ్లమ్స్ చేసున్నారో, ఎవరైతే కాలేజీలోనే ఇంటర్న్షిప్ వచ్చి ఉంటుందో, ఎవరికైతే క్యాంపస్ డ్రైవ్స్లో ఏదో కంపెనీలో సెలెక్ట్ అయినటువంటి క్యాపబిలిటీ ఉంటుందో, ఈ 5 కేటగిరీస్ మేడం. ఓకే, ఏళ్ళ వరకు యూఎస్లో కూడా ఇబ్బంది లేదు. ఈ కేటగిరీస్లో వీళ్ళు కరెక్ట్గా ఉంటే, ఈ కేటగిరీస్లో వీళ్ళు కరెక్ట్ ఉంటే 4 ఏళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకొని పుర్సత్తుగా ఎంజాయ్ చేసినాం. నేను చెప్పినటువంటి 5 ప్రొఫైల్స్ ఏం లేవు, కానీ పైసలు దిట్టంగా ఉన్నాయి. పోయినావా, ఖర్చు పెట్టుకున్నావా, 4 రోజులు అటు ఇటు పబ్బులకి ఎంజాయ్ చేసినావా, అమెరికా రిటర్న్ అనేసి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి హ్యాపీగా, నేను చెప్తున్నాను పేరెంట్స్, మీరు ఒక్కసారి 4 ఏళ్ల తర్వాత కూడా అక్కడ పంపించిన తర్వాత మీ కూడా ఎరక్కి వచ్చిందంటే మీ దగ్గర ఏం చేయొచ్చు అంటే డైరీ ఫామ్ పెట్టించడం బెస్ట్. లేదంటే మీకు ఉన్నటువంటి వ్యాపారంలో వీళ్ళు తీసుకొచ్చి కోసం పెట్టడం తప్ప హైదరాబాద్ మార్కెట్లో కానీ, బెంగళూరు మార్కెట్లో కానీ, పూణే మార్కెట్లో కానీ, గురగాం మార్కెట్లో కానీ, మొత్తం 4 మార్కెట్స్ మనకి ఐటీ మార్కెట్స్. మీకు ఈ ఏరియాలో మీకు స్థానమే లేదు. ఇది క్లారిటీ మేడం. ఇంకొకటి, అమెరికాకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి జనరల్గా ఒక ప్రాసెస్ ఒకటి ఉంటుంది మేడం. ఎంఎస్ అయిపోతున్న తర్వాత ఓపీటీ అని ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో. ఏదో ఒకది ఇక్కడ వీళ్ళకి జాబ్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే అక్కడ మన ఇండియన్ కన్సల్టెన్సీస్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇల్లీగల్ ఇమిగ్రేట్స్కి సంబంధించినటువంటి ఇష్యూని ట్రంప్ ఎలా క్యాచ్ చేశాడో, ఈ ఓపీటీలో కూడా చాలా మతలబులు ఉంటాయి. ఎట్లాంటి మతలబులు అంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే యుఎస్ మనల్ని ఎంతగా రెచ్చగొట్టి మంచిగా తప్పు చేపిస్తుంది అనే దానికి, వీడు బీటెక్ వచ్చేసి 2020లో అయిపోయి ఉంటుంది మేడం. వీడు ఇప్పుడు 25కి జాబ్ అప్లై చేస్తారు కదా, 10+ years ఎక్స్పీరియన్స్ పెట్టేస్తారు. పెట్టేవాడికి బుద్ధి లేదు, తీసుకునేవాడికి బుద్ధి లేదు.
అంటే కన్సల్టెంట్కి ఎట్లా వస్తుంది మేడం 2020 నుంచి 2025 5 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది. 10 years ఎక్స్పీరియన్స్ పెట్టేస్తే ఓకే 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 అని చెప్పేసి ఉద్యోగం తీసేస్తారు. ఇప్పుడు దాకా వాళ్ళు చేస్తూ వచ్చారు. ఎందుకు చేస్తూ వచ్చారంటే మేడం, వీళ్ళు యుఎస్లో ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా చాలా ఉంటుంది మేడం. నువ్వు గడ్డి చాకరీ చేసిన రోజులు చేర్చుకుంటావు, నిన్ను తీసేయాల్సి వచ్చినప్పుడు ఒక కార్డు చూపించాలి కదా, తీస్తాడు బయటికి. కారణం తీసుకునేటప్పుడు ఏం మాట్లాడు మేడం. యుఎస్ లో ఉన్నటువంటి పెద్ద గమ్మత్తైన రాజకీయం ఇది. ఇప్పుడు అవసరం కాబట్టి తీసేసుకుంటారు, టైంకి అవసరం కాబట్టి తీసేసుకుంటారు. ఎంత నువ్వు బ్లండర్ మిస్టేక్ చేసినా కళ్ళు ఇలా మూసుకుని సైన్ చేసి తీసేసుకుంటారు. ఫేక్ ప్రొఫైల్స్ ఇప్పుడు మన ఇండియాలో ఇట్లాంటి జరగవు. ఇప్పుడు మనం విప్రో కంపెనీకి మనం ఫేక్ పెట్టాం మేడం ఎగ్జాంపుల్, లేకపోతే ఇన్ఫోసిస్కి ఫేక్ పెట్టాం. 2020 అయిపోయినోడికి 10 years ఫేక్ పెట్టాం అనుకో, హెచ్ఆర్ మన మొహాన్ సర్టిఫికేట్లు గిరాట్ వేసి కొట్టి ఏరా బుద్ధి లేదా కనీసం పెట్టుకునేవాడు 4 ఏళ్ళు పెట్టుకొని రావచ్చు కదా అని చెప్పి చెప్పనని చెప్తాడు. అక్కడ అంత బ్లైండ్గా చేపిస్తారు మన చేత మిస్టేక్, దొరకబుచ్చుకున్న తర్వాత చేస్తారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరూ బ్యాక్. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన 5 కేటగిరీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇప్పటికీ ఎప్పటికీ జాబ్ మార్కెట్లో తిరుగులేదు. ఇప్పుడు వాడు అసలు ఎక్కడున్నప్పుడు కూడా ఈ 5 ప్రొఫైల్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఇప్పుడు కూడా సిఎస్సి గోల్డెన్ ఆపర్చునిటీనే. అలా చేయకుండా కోవిడ్ బ్యాచ్లో చూసినటువంటి మీ మేనమామ పిల్లకాయలని, మీ మేనత్త పిల్లలను చూసి, లేకపోతే మీ కజిన్ బ్రదర్స్ని చూసి ఇట్లా ఉంటుందని ఊహల్లో కలగని ఎంజాయ్ చేసి యూఎస్కి పోయినటువంటి బ్యాచ్ మొత్తం కూడా ప్లీజ్ వచ్చేసేయండి వెనక్కి. ఆడ ఇంకా డబ్బులు మీరు నెలకు వచ్చేసి 60-70 వేల రూపాయలు హాస్టల్ ఫీజులు కట్టి మీరు అక్కడ ఎంజాయ్ చేస్తే మాత్రం మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం నియర్ ఫ్యూచర్లో లేదు. ఫైనల్గా తల్లిదండ్రులకి ఏమైనా చెప్తారా సార్? అమెరికా వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ బాగుంటుంది, ఎట్లా అప్పన్న చేద్దాం, ఎట్లా అని ఏదో అమ్మేసైనా పంపించేద్దాం మన పిల్లలు అనుకునే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు చాలా మంది. అంటే ఒకటి మేడం, ఇప్పుడు నేను చెప్పినటువంటి టెక్నికల్ టర్మ్స్ అవి చెప్పినాను. ఈ టెక్నికల్ టర్మ్స్ మీకు తెలియకపోవడం వల్ల మీకు జరిగేటువంటి మిస్టేక్ ఇది. ఇప్పుడు వీడేం చేస్తాడు, పర్సంటేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అటానమస్ కాలేజీలోని యూనివర్సిటీస్ అని మనకు వచ్చేసినాయి. ఉదాహరణకి ఏదో ఒక యూనివర్సిటీలో చదివితే ఇప్పుడు SRMలో చదివింది అనుకోండి, ఆన్ యావరేజ్ 80-90% అందరికి వచ్చేసి ఉంటుంది. పేరెంట్ ఏమనుకుంటాడు, నా కొడుకు కష్టపడి 80-90% కష్టపడి తెచ్చుకున్నాడు, ఇండియన్ మార్కెట్ బాగలేనందువల్ల మా వాడికి జాబ్ రాలేదని పేరెంట్ యొక్క కన్సెన్సెస్. బట్ అది నిజం కాదు. పేరెంట్స్ ఈ ప్రొఫైల్ని మీరు అడగండి, మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. మీరు కావాలంటే గిట్హబ్ వాడు అకౌంట్ ఉందా లేదా, వాడు ఎన్ని ప్రొఫైల్స్ అప్లోడ్ చేస్తున్నాడు, ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్లోడ్ ఉందా లేదా, లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడా లేదా, హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేశాడా లేదా, అట్లీస్ట్ క్యాంపస్లో ఏదో ఒక దాంట్లో ఆఫర్ లెటర్ వచ్చిందా లేదా. ఈ 5 క్రైటీరియాస్ కానీ మీ పిల్లలు కానీ ఉంటే మీరు నిర్భయంగా ఆస్తిని అమ్మేసైనా సరే అమెరికాకు పంపిస్తే మీకు పైసలు కనక వర్షం అనేది కురుస్తుంది. NRI స్టేటస్ దొరుకుతుంది, మంచి కోడలు కానీ లేకపోతే మంచి అల్లుడు కానీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్.